ఇవ్వబోం. ఎందుకంటే బీజేపీ టీడీపీతో కలవడానికి అంత సుముఖత వ్యక్తం చేయకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే చేరబోనివ్వము అంటూ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో టీడీపీ ఎప్పుడు కూడా జనసేనతో కలిసి ఉండడానికి ప్రయత్నాన్ని ఇష్టాన్ని చూపించింది. అయితే లాస్ట్లో బీజేపీ వచ్చి చేరింది. కానీ ఏది ఏమని ఇప్పుడు మరి షర్మిల రాకతో కాంగ్రెస్ ఎంతో కొంత ఉత్సాహాన్ని ఊపుర్లూదుకుంటున్న ఈ వేళ మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాస్త చీడ అవకాశాలు లేవంటారా? నేను అదే చెప్తున్నాను అర్చన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిపాలనకి విసిగి వేసారిపోయిన జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆల్టర్నేటివ్ ఈవేళ తెలుగుదేశం పార్టీ కూటమే అని అనుకుంటున్నారు. ఇప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్ల క్రితమే ఇప్పటం సభలో చెప్పేశాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చేయకూడదు, ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్ళి చేస్తుంది అని. కానీ తప్పదు, కాంగ్రెస్ పార్టీ పరంగా వైసీపీ నుంచి ఓట్లు చీలుతాయి. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయని నేను అనుకోవట్లేదు. ఏ అయితే వైసీపీ అనుకూల ఓట్లు ఉంటాయో వైసీపీ కాంగ్రెస్ అనేది ఒకటే కాబట్టి అందులో ఓట్లు అందులోకి వెళ్తాయి. అయ్యి రేపు ఒకవేళ నిజంగా తెలుగుదేశం కూటమి లేకపోతే వాళ్ళు తెలుగుదేశం అదే కాంగ్రెస్ పోటీలో లేకపోతే వాళ్ళు ఏదో తెలుగుదేశం కూటమికి వేసేస్తారు అని అనుకోలేము. కొన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉండిపోయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ నుంచి తిరిగి సతీష్ బాబు గారు, ఇప్పుడు మనం ఏది ఏమైనా ఇంకొక విషయాన్ని ఒక మాటని ప్రస్తావించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ జనాలతో మమేకమైనప్పుడు కానీ ఎప్పుడైనా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు, మీ వైపు నేను ఒక్కనే ఉన్నాను, నన్ను ఓడించడానికి ఇంతమంది కలిసికట్టుగా వస్తున్నారు, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే నాకు మీరే నన్ను గెలిపించాలి, వాళ్ళంతా కలిసి వస్తున్నారు, నాపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు, మంచి చెడు మన యుద్ధం అంటూ ఆయన జనాలను ఆకర్షించే ఆ ఒక్క మాటతో చాలా ముందుకు వెళ్తున్నారు. దానికి మీరు ఏంటండి, ఎలాంటి రిటార్ట్ ఇస్తున్నారు? బలమైన రాక్షసుడు మేడం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. చెప్తున్నాం కదా, రావణాసురుడిని అంతమొందించడానికి లేకపోతే లంకబాయి దండయాత్రకి శ్రీరాముడు వెళ్ళేటప్పుడు వానరసేనని కలుపుకున్నాడు, ఆంజనేయుడు వచ్చాడు, వాలి వచ్చాడు, సుగ్రీవుడు వచ్చాడు, రకరకాల సహకారాలన్నీ ఆ రోజున శ్రీరాముడికి అందిని. ఆఖరికి చిన్న ఉడత వచ్చి సముద్రం మీద వారత కడుతున్నప్పుడు వచ్చి వారత దగ్గర ఇసుక దులిపి శ్రీరాముడికి సాయం చేసింది. మేము అట్లా అనుకుంటున్నాం ఈవేళ. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యం లేదు, ఒక విధానం లేదు, ఒక ఎక్కడ రూల్ ఆఫ్ లా లేదు. అంతా అరాచకం, దౌర్జన్యం, ప్రశ్నించే గొంతులను నులిమేయడం. ఇందాకే బాజీ గారు చెప్పారు సోషల్ మీడియా విషయంలో మంచి పాయింట్. ఎందుకంటే వైసీపీ స్టూడెంట్ యూనియన్ నాయకుడు ఏదో మా సోషల్ మీడియా చాలా పవిత్రమైంది అది ఇది అని చెప్పారు. కానీ వాళ్ళ సోషల్ మీడియా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ తయారవుతుంది ఆ కర్మాగారం, అవన్నీ మనకు తెలిసిందే. సాక్షి జర్నలిజం స్కూల్ అని స్కూల్ పెట్టి ప్రతి ఏటా జర్నలిస్టులు కావాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి తీసుకుని ఆ స్కూల్లో, ఎందుకంటే ఒక జర్నలిజం స్కూల్లో ఒక బ్యాచ్ వచ్చేటప్పటికి వచ్చిన వాళ్ళు అందరికీ స్టాఫ్ రిపోర్టర్లు ఇచ్చేయలేరు, సబ్ ఎడిటర్లు ఇచ్చేయలేరు, రెగ్యులర్ ప్రాసెస్ ఉండదు. కానీ వాళ్ళందరినీ ఒక విషబీజాలు నాటి వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చి వాళ్ళకి పేటిఎం లో శాలరీలు ఇస్తామని చెప్పి పంపించి బురద జల్లిస్తున్నారు. ఇందాక అదే చెప్పారు బాజీ గారు, చాలా చక్కగా విశ్లేషణ చేశారు. ఏదైతే సోషల్ మీడియా ఉందో అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలని కానీ అప్రజాస్వామిక విధానాలను కానీ ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వేధించడం, పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీల వాళ్ళనే కాదు సామాన్యులు సోషల్ మీడియాలో వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛతోటి స్పష్టంగా ఏదైనా ఒక ప్రకటన చేసుకోలేని పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది, అభివృద్ధి లేదు, సంక్షేమం పేరుతో దోపిడీ. ఇలాంటి దోపిడీకారుణ్ణి ఎదుర్కోవడానికి మేము ఈవేళ జనసేన బీజేపీల సహకారం తీసుకుని వెళ్తున్నాం. ఆ సహకారం గురించి మా 3 పార్టీల నేతలు కూడా ఇప్పటికే మా వైఖరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే, రైట్ అండి. గజేంద్ర గారు, ఇందాక మనకు బాజీ గారు మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పారు.